కర్ణాటకలో ఇప్పుడు చిరు వ్యాపారులందరూ కూడా పాలు అమ్మడం మానేశారు. అలాగే కాఫీ టీలు అమ్మడం కూడా మానేశారు. ఒకవేళ కాఫీ తాగాలనుకుంటే బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ మాత్రమే దొరుకుతుంది. మామూలుగా ఇప్పుడు ఏం దొరకవు, పాలతో తయారైనటువంటి ఏమీ దొరకట్లేదు. బేకరీ షాపుల్లో కూడా అన్ని బంద్ అయిపోయాయి. ఎందుకంటే 2021 నుంచి 2024 మధ్య యూపీఐ ద్వారా ఈ డిజిటల్ పేమెంట్ ఏదైతే జరిగిందో ఈ డిజిటల్ పేమెంట్ ఆధారితంగా లక్షల్లో వ్యాపారం చేశారంట చిరు వ్యాపారులు. సేవల రూపంలో చేసినటువంటి వారికి 20 లక్షలు దాటితే, అలాగే వస్తువులు అమ్మినటువంటి వారికి 40 లక్షలు దాటిన తర్వాత జిఎస్టీ కట్టాలని వాళ్ళు నోటీసులు జారీ చేశారు ఈ జిఎస్టీ అధికారులు. దాంతో శంకర్ గౌడ్ అనే ఒక చిరు వ్యాపారి దగ్గరికి వస్తే 1,64,00,000 లావాదేవీలు జరిగాయట ఈ 4 సంవత్సరాల కాలంలో, 2021 నుంచి 2024 మధ్య. దానికి గాను ఆయన సంపాదించిన దాన్ని బట్టి చూస్తే 29 లక్షల రూపాయలు జిఎస్టీ కట్టాలని నోటీసులు వచ్చాయి. దాంతో చిరు వ్యాపారులందరూ కలిసి బెంగళూరుతో సహా కర్ణాటక మొత్తం కూడా బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ మాత్రమే అమ్మాలి, ఈ విధంగా మనం నిరసన తెలియజేయాలి, లేదంటే మనం భవిష్యత్తులో వ్యాపారాలు చేసుకోలేమంటూ ఒక పిలుపునిచ్చారు. దాంతో నిరసనగా బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ మాత్రమే అమ్ముతున్నారు. అలాగే బేకరీ షాపులకి, మిగతా షాపులకి ఎక్కడ కూడా పాలు అమ్మనివ్వడం లేదు. సో ఇంకా జిఎస్టీ నోటీసులు గనక వెనక్కి తీసుకోకపోతే మా యొక్క నిరసనని ఇంకా ఉద్రిక్తం చేస్తాం అంటున్నారు వాళ్ళు. మేము పన్నులు కూడా కడుతున్నాము, జిఎస్టీలో లేనటువంటి కూరగాయలు, తాజా కూరగాయలు అమ్మితే ఏంటి మీకు ఇది అని ఇప్పుడు జిఎస్టీ అధికారులు వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు జిఎస్టీ అధికారులు కూడా ఈ చిరు వ్యాపారులు పిలిపించి, ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళ పిలిపించి మాట్లాడి కూలంకుశంగా ఈ సమస్యను పరిష్కరిద్దామంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా వీళ్ళతో మాట్లాడడానికైతే పిలుపునిచ్చారు. మరి పిలుపునిచ్చిన తర్వాత, మాట్లాడిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి సయోధ్య కుదిరితే మళ్ళీ కర్ణాటకలో టీలు, కాఫీలు తాగే అవకాశం ఉంటుంది.